నేను ఇప్పుడే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మొదలే చెప్తున్నాను నేను ఈ మీ మూలకంగా. అవును. రాబోయేటువంటి కాలము లోపల గోదావరి ఉప్పొంగుతుంది. గోదావరి లంక ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండండి. ఇప్పుడే ఎస్డిఆర్ఎఫ్ని రెడీ చేసుకోండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ రైట్. ఎడిటర్ కూడా చెప్పండి, సేవ్ చేసి పెట్టుకోమని తప్పకుండా చెప్పండి. తప్పకుండా. మీకు కరెక్ట్గా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో ఈ సినారియో మీకు కనబడుతుంది. అవునా? పక్కా ఉంటుంది. ఎందుకోసం అంటే వర్షాలు విపరీతంగా పడి గోదావరి ఉప్పొంగుతుంది. లంక ప్రాంతాలు అంటే గోదావరికి మధ్య అంటే చాలా ఊర్లకు వెళ్ళాలంటే గోదావరి అలాంటి తూర్పు గోదావరి జిల్లా ఏదైతే ఉందో అక్కడ యాక్చువల్లీ పశ్చిమ గోదావరి జిల్లా లేనే లేదు. ఏదో మళ్ళీ తూర్పు గోదావరిని పశ్చిమ గోదావరి కూడా వేసి పెట్టారు. అది మొత్తం తూర్పు గోదావరి. నా దృష్టిలో అయితే ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లానే. కాబట్టి తూర్పు వైపు ఉండేటువంటి యొక్క గోదావరి పరివాహక ప్రాంతాన్ని కాబట్టి దాన్ని తూర్పు గోదావరి జిల్లా అని అన్నారు. కాబట్టి తూర్పు గోదావరి జిల్లాలో ఉండేటువంటి వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈసారి గోదావరి ఉప్పొంగుతుంది. మీకు పులసలు కూడా దొరుకుతాయిలేండి. పులసలు స్టార్ట్ అయిపోయినాయి సీజన్. అవి బాగానే దొరుకుతాయి కానీ ఈసారి గోదావరి మాత్రం ఉధృతమైన రూపం